హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందు వ్లాగ్ అనమాట ఇది. సండే మార్నింగ్ అయితే కోడితో స్టార్ట్ అయ్యింది. మా ఇంట్లో ఉన్న కోడికైతే కోడి పిల్లలు బుజ్జి బుజ్జి కోడి పిల్లలు అయితే పుట్టాయి. చాలా ఎగ్స్ వేస్తే అన్ని పిల్లలు వచ్చేసాయి. 2 ఎగ్స్ ఏమో పాడైపోయాయి అనుకున్నాము. మళ్ళీ ఈరోజు మార్నింగ్ చూసే లోపల ఒక్క ఎగ్ పాడైపోయింది. ఇంకొకటి ఉంది కదా, దానికేమో ఆ మార్నింగ్ చూసేలోపు ఒక ఎగ్ పగిలిపోయి ఉండింది. దాంట్లో నుంచి కోడిపిల్ల వచ్చి ఉండింది అనమాట. అదే దాన్ని చూడ్డానికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ముందు రోజు పుట్టినవి. అవైతే బియ్యం తినవు, చిన్నపిల్లలు కదా, నూకలు వేస్తున్నారు అనమాట నాన్న. ఇంకా కార్తీ అయితే నేను వేస్తానని చెప్పి కార్తీ కానీ వేసేసాడు. అలా స్టార్ట్ అయిందనమాట మా మార్నింగ్ అయితే. ఇంకా సండే అంటే నాన్ వెజ్జే కదా, సో కాబట్టి చికెను లివరు చేస్తున్నాను. ఈరోజైతే చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం 3 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. నేనైతే నాన్ వెజ్లో అయితే కారంగా ఉంటేనే బాగుంటుంది కదా, సో కాబట్టి నేను ఎక్కువ కారం వేస్తాను నాన్ వెజ్లో ఒకటి. తర్వాత వచ్చేసి పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేస్తున్నాను, రాళ్ళ ఉప్పు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా అంతా మొత్తం కలిసేలాగా చేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. ఇంకా ఆ లివర్ వచ్చేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని, కొంచెం కారం అయితే కొంచెమే వేసాను. ఏమంటే కార్తీ తినాలి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, చికెన్ ఫ్రై. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా కెమెరాను చూసి మాట్లాడడము. వాయిస్ ఓవర్ ఇస్తాను కానీ ఈ వ్లాగ్లో వచ్చేసి ఇట్లాగా మీతో మాట్లాడటము చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీదటైతే ఇలానే కొంచెం మాట్లాడాలి, కెమెరా ముందుకు వచ్చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సేపే మాట్లాడాను. చికెన్ కర్రీలోకి వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు వేసుకుంటున్నాను. మీరు సేమ్ ఇదే మసాలా వేస్తారా? నేనైతే ఇంట్లో చేసుకునే ఇంకా గరం మసాలా, ఇంకేం మసాలాస్ ఏం యాడ్ చేయను. ఇదే అనమాట, ఇది ఒక్కటి యాడ్ చేస్తాను అంతే. ఈ మసాలా ఒకటి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు వేసుకుంటాను అంతే. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకైతే నేను మసాలా వేసేసుకున్నాను. ఇంకా కార్తీ, మహి అయితే కిచెన్లోకి నేను వంట చేస్తున్నప్పుడైతే ఎస్పెషల్లీ ఆ సండే రోజే అనమాట ఇంక తిరుగుతూనే ఉంటారు. ఇంక మీ ఇంట్లో కూడా ఇంతేనా? కార్తీ అయితే మీకు హాయ్ చెప్తున్నాడు. ఏంటి ఇంకా కిచెన్లోకి రాలేదు అని చెప్పి హాల్లోకి వెళ్ళి చూశాను ఏం చేస్తున్నారని చెప్పి. వీళ్ళిద్దరు చూడండి ఎలా పడేస్తున్నారు అవన్నీ. ఇంకా వాళ్ళ నాన్న ఉంటే ఇంకంతే అనమాట. ఇప్పుడైనా కొంచెం బెటరు. ఇంకా అన్నీ ఇంకా ఎలా అంటే అలా పడేస్తాడు. సండే అయితే కార్తీ డే అనమాట. ఇంకా వాడికి ఇష్టమైనవన్నీ ఆ రోజు మార్నింగ్ ఉదయాన్నే లేచేసి ఇంక వాళ్ళ నాన్నతో సెంటర్కి వెళ్ళేసి వస్తాడు. ఇంకా ఆయనకి ఇష్టమైనవి అన్నీ తెచ్చుకుంటాడు అనమాట. చాక్లెట్స్ అని చెప్పి, లేస్ అని చెప్పి అవన్నీ తెచ్చుకుంటాడు. ఇంకా ఆ రోజైతే అన్నము అస్సలు తినడు, కొంచెం తింటాడు అంతే. ఇంకా నేను బలవంతంగా పెడితే. ఇది మార్నింగే కాబట్టి ఇంకా ఇలా ఉందన్నమాట ఇల్లు. ఈవినింగ్ లోపు చూడాలి. ఇంకా ఇల్లు బీకి పంది రాస్తారనమాట. ఇంక ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు బొమ్మలు. ఇంకా మొత్తం ఇల్లంతా బొమ్మలు వేసేస్తాడు ఆడుకుంటా. ఇంకా వాడి ఇష్టం అనమాట. సండే అయితే ఇంక వాళ్ళ నాన్నతో కలిసి రచ్చ చేస్తాడు వాడు. అంటే ఈ 6 days చేయండి, ఒక్క రోజులో చూపించేస్తాడు అనమాట నాకు. ఇంకా నేనైతే ఇక్కడ లివర్ ఫ్రై ఎలా చేయాలి అని చెప్పి యూట్యూబ్ చూస్తున్నాను. ఆ యూట్యూబ్లో ఎలా చేస్తున్నారు అని చెప్పి అయితే చూస్తున్నాను. ఒకటైతే సింపుల్గా ఈజీగా అనిపించింది, అదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే. అదే మీతో షేర్ చేస్తాను. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవటం చూపించాను కదా, ఆ మసాలా అయితే వేసేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు ఇంకంతే, ఇంకా ఏం వెయ్యను. ఆ మసాలా ఒకటి వేసేసుకున్న తర్వాత అది కానీ పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇంకా చూసారు కదా, ఇంక మధ్యలో కార్తీ వచ్చి వాటర్ అని చెప్పి ఇంకా ఇలా చేస్తూ ఉంటాడనమాట. మసాలా అయితే మంచిగా రెడ్డిష్ కలర్లో రావాలి, మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. ఒక పక్క అయితే అన్నం పెట్టేసున్నాను, ఇంకొక పక్క వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మహి కార్తీ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు, మసాలా మంచిగా ఫ్రై చేస్తున్నాడు అనమాట. నేను ఈలోపు ఈ లివర్ ఫ్రై చేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనము ఎగ్ పొరుటికి చేసుకుంటాం కదా, ఆనియన్స్ చిన్నగా పొడుగ్గా కాకుండా చిన్నగా కట్ చేసుకుంటాం కదా, అలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటున్నాను. అదేంటో కానీ సండే రోజు మాత్రము ఎంత ఎర్లీగా చేసేయాలనుకుంటానో వంట, ఆ రోజు మాత్రము 1:30 అవుతుందన్నమాట మేము అన్నం తినేలోపు. ఈ వ్లాగ్ అయితే కార్తీక మాసంలో తీసిన వ్లాగ్ కాదండి, అంతకుముందు తీసిన వ్లాగ్ అనమాట. ఇది మీతో షేర్ చేద్దామని చెప్పి అంటే వీడియో తీసినప్పుడే ఎడిట్ చేసి పెట్టేసుకున్నాను. ఎడిటింగు థంబ్నెయిల్ అయితే అయిపోయింది కానీ వాయిస్ ఓవరే అనమాట డిలే అయిపోయింది. ఇన్ని రోజులు పట్టిందనమాట ఈ వ్లాగ్ మీతో షేర్ చేయడానికి. మసాలా చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది. మనము చికెను ఉడకబెట్టాం కదా, దాంట్లోనే అనమాట, దాంట్లోనే కొంచెం వాటర్ వేసి ఇంకా దాంట్లో వేసేసుకుంటున్నాను. మసాలా అయితే మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ అయితే మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఫస్ట్ అదైతే వేసేసాను. తర్వాత ఉడకబెట్టిన దాంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా దాంట్లో ఇంకా కలిపేసుకోవడమే. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, గ్రేవీగా రావాలి కాబట్టి. దోసలోకి వడలోకి అనుకోండి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రేవీకి కాబట్టి కొంచెమే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా గరం మసాలా అని చెప్పి చికెన్ మసాలా అని చెప్పి అలా ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ నేను చూపించాను కదా ఆ మసాలా ఒకటి యాడ్ చేశాను అంతే. ఈ వ్లాగ్ అయితే ఎడిట్ చేసి ఎన్ని రోజులైందో అసలు. ఎడిటింగు థంబ్నెయిల్ అయితే అయిపోయింది కానీ వాయిస్ ఓవరే అనమాట ఇవ్వడానికి కొంచెము కష్టము. ఏమంటే కార్తీ అయితే నిద్రపోడు, ఆఫ్టర్నూన్ పడుకున్నా కానీ నేను పక్కన ఉంటే పడుకుంటాడనమాట. నేను 5 మినిట్స్ లేననుకోండి ఇంక లేచేస్తాడు అని చెప్పేసి ఇంకా అలానే డిలే అయిపోయింది. మనకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే సౌండ్స్ అట్లా ఏం రాకూడదు కదా, సో కాబట్టి నేను నైట్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఎక్కువ అయితే ఇస్తాను వాయిస్ ఓవరు. ఈ వాయిస్ ఓవర్తోనే అనమాట నాకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకే అనమాట లాంగ్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోతున్నాను. అంటే వీక్కి ఒక 3-4 అయినా పెట్టేయాలి అని అనుకుంటాను. ఎడిటింగ్ థంబ్నెయిల్ అయితే ఫాస్ట్గానే వీడియో తీయంగానే అయిపోతుంది కానీ వాయిస్ ఓవరే అనమాట కొంచెం కష్టమవుతుంది. ఈసారి అయితే వీక్లీ ఒక 3-4 అయినా పెట్టేయాలి అని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మహి అయితే లివర్ ఫ్రై ఉంది కదా అది చేయడానికి వచ్చున్నాడు అనమాట. ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేసేస్తే అయిపోతుంది కర్రీ అయితే. మహి అయితే ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చూస్తున్నాడు. కర్రీ అయితే మొత్తం అయిపోయింది, ఇంకా కొత్తిమీర వేసేస్తే అయిపోతుంది. మీలో ఎంతమందికి కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇష్టము? నాకైతే చాలా ఇష్టం అనమాట కొత్తిమీర. నేను చేసే ప్రతి కర్రీలో అయితే కొత్తిమీర అయితే వేస్తాను. మహి అయితే ఉప్పు చూసి ఇంకా అన్నీ సరిపోయాయి అని అయితే చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను అనమాట, మహి వీడియో కోసం చెప్తున్నావా లేకుంటే నిజంగానే బాగుందా అని అడుగుతున్నాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే తీసుకొని వెళ్ళి టేబుల్ మీద పెడుతున్నాడు అనమాట మహి. ఇంకా అయితే లివర్ ఫ్రై అయితే స్టార్ట్ చేసాము చేయడానికి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ చెప్పాను కదా, మనం పొరుటికి ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లవంగాలు చెక్క వేసాను. ఇంకా ఈ లివర్ వేసేసుకోవడమే. కొంచెం ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాక ఆ లివర్ వేసేసుకున్నాను. ఆల్రెడీ మనం ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కదా పసుపు అయితే, అందుకని కొంచెమే వేస్తున్నాను. కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ లివర్ అయితే 70% కుక్ అయిపోయింది కాబట్టి మనకు టైం అంతా ఏం పట్టదు, ఒక 10 మినిట్స్ అంతే అయిపోతుంది. ఇంకా మహి అయితే
ఆ రోలుని క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. మిరియాల పొడిని దంచడానికి దాంట్లో ఇంకా మిరియాల పౌడర్ వేసేసి కరివేపాకు వేసేస్తే అయిపోతుంది. ఈజీయే, చాలా ఈజీ అనమాట. మనము ఫస్టే ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోయింది. నేను ఆ రోజైతే రసం కానీ చేశాను, అది మీతో అయితే షేర్ చేయలేదు. ఈసారి అయితే తప్పకుండా షేర్ చేస్తాను. రసం పెట్టడం అయితే మా అక్కని అడిగి నేర్చుకున్నాను నేను. ఆ రసం రెసిపీ అయితే మా అక్కది. ఏమంటే కార్తీక్‌కి భలే ఇష్టం అనమాట వాళ్ళ పెదమ్మ పెట్టే రసం అంటే. అందుకని నేను అక్కని అడిగి నేర్చుకున్నాను. రసం ఎలా పెట్టాలి కానీ తెలీదా అని అనుకుంటారేమో. రసాల్లో కానీ చాలా రకాలు ఉంటాయి కదా. మిరియాల రసం అని చెప్పి, టమోటా రసం అని చెప్పి, చింతపండు రసం అని చెప్పి. నేను చేసే రసం వచ్చేసి టమోటా రసం అనమాట. ఇంక చింతపండు అలా ఏమీ వెయ్యను. చాలా బాగుంటాయి. కార్తీక్ అయితే భలే ఇష్టము అని చెప్పేసి పర్టికులర్గా నేర్చుకున్నాను నేను. ఈసారి అయితే తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మహి అయితే మిరియాల పొడి దంచేసాడనమాట. ఇంక దాంట్లో వేసేసుకోవడమే. ఏమంటే మహి అయితే ఏమన్నా పని చెప్పామనుకోండి పర్ఫెక్ట్గా చేస్తాడు. చేస్తే మాత్రం పర్ఫెక్ట్గానే చేస్తాడు కానీ చేయకపోతే మాత్రం అస్సలు చెయ్యడు. ఒకసారి అయితే ఇంట్లో అందరికీ ఫీవర్ వచ్చేసింది. అప్పుడైతే మహి మాల వేసుకొని ఉన్నాడు, శివమాల వేసుకొని ఉన్నాడు. ఇంకా మహి ఒక్కడే అనమాట యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా అందరికీ అయితే అసలు ఫీవరు, గొంతు నొప్పి అలా వచ్చేసిందనమాట. ఇంకా అప్పుడు నేను చెప్తా ఉంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తా ఉంటే ఇంక సేమ్ నేను చెప్పినట్టే చేశాడనమాట. మెంతికూర పప్పు, కాకరకాయ ఫ్రై అయితే చేశాడు. నేనైతే ఇక్కడ మోతీచూర్ లడ్డు తింటున్నాను. మీకు ఎంతమందికి ఇష్టము స్వీట్స్? నాకైతే పెద్ద ఇష్టం ఉండదు స్వీట్స్. నేను అసలు తినను. ఎప్పుడో ఏంటో తింటానంతే. మహి అయితే ఫుల్ ఆపోజిట్ అనమాట. మహి స్వీట్స్ తప్పించి ఇంకేమీ తినడు. ఆ స్వీట్స్ అయితే ఒక 5-6 అలా తినేస్తాడు. నేను అనుకోండి ఒక తినే లోపల అయిపోతుంది నా పని. స్వీట్స్ తిన్నా కానీ హాట్ అయితే తింటాను, మళ్ళీ కారంగా కొంచెము. తినలేదనుకోండి ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది నాకు. అదేంటో నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అంతే. ఒక స్వీట్ కంటే ఎక్కువ తినలేను అనమాట. మా అక్క అయితే అలా కాదు. స్వీట్స్ అంటే మా అక్కకి బాగా ఇష్టము, మహిలాగే అనమాట. బాగా తినద్ది స్వీట్స్. ఒకటి తింటే ప్రాబ్లం లేదు కానీ ఒక 4-5 తినేస్తుంది అనమాట. జలుబు చేసింది అనుకోండి ఇంకా అమ్మ నేను తిడతాం కదా, నువ్వు స్వీట్స్ తింటావు అందుకని జలుబు చేసింది నీకు, కోల్డ్ చేసింది అని అంటే ఇంక లేదు ఇంక తినను అని చెప్పద్ది. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ స్వీట్ బాక్స్ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ప్రతిసారి అంతే అనమాట. స్వీట్స్ తినకుండా ఉండలేదన్నమాట మా అక్క అయితే. అంత ఇష్టము స్వీట్స్ అంటే. మన లివర్ ఫ్రై అయితే అయిపోయింది. కరివేపాకు వేసుకొని ఇంకా మొత్తం కలిపేసి దించేయడమే. అసలుకి స్మెల్ అయితే భలే ఉండింది. ఆ మిరియాల పొడి కరివేపాకు స్మెల్లే అనమాట. చాలా ఎమ్మీగా ఉండింది. ఆ రోజు ఏంటో వంటలన్నీ బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట. ఒకటి వచ్చిందనుకోండి ఇంకొకటి రాకుండా అలా ఉంటుందన్నమాట నాకు. ఈసారి మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట. ఇంకా ముగ్గురం కూర్చొని తింటున్నాము అన్నం అయితే. ఇంకా మేము ముగ్గురం అయితే మాట్లాడుకుంటా తినేసాము. కార్తీ అయితే నాకు అది కావాలి ఇది కావాలి అని అంటాడు కానీ ఆ రోజైతే ఏమీ తినలేదు. ఇంకా ఆ రోజైతే నేను కార్తీ నిద్రపోయాక లేచాక రసంతో పెట్టానన్నమాట అన్నము. కొన్నిసార్లు పిల్లలు అంతే కదా, కొన్నిసార్లు ఏమో తింటాడు వీడు చికెను ఇష్టంగా, కొన్నిసార్లు ఏమో అస్సలు తినడు అనమాట. మహి ఇంట్లో ఉన్నప్పుడైతే మేము ముగ్గురం కలిసే తింటాము. కార్తీ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటే తినేస్తాడు కానీ ఇడ్లీ దోశ అవి అన్నం అయితే ఇంకా తినడం అయితే రాదు. ఊరికే అలాగా కూర్చుంటాడు మాతో. ఇంకా కార్తీ అయితే చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడో. ఇంకా మొత్తం పిసికేయడము అలా చేస్తాడు. మనం కానీ ప్లేట్ పెట్టి ఆయనకి కానీ కొంచెం అన్నం కానీ వేసి ఇవ్వలేదనుకోండి ఇంకా మనకి వడ్డించడానికి వస్తాడనమాట. ఇది వేసుకో నాన్న, ఇది వేసుకో అమ్మ అని చెప్పి. అందుకని మేము తింటున్నప్పుడైతే కార్తీక్కి సపరేట్ ప్లేట్ పెట్టి కొంచెం అన్నం వేసి ఇస్తానన్నమాట. కొంచెం అలవాటు అవద్ది కదా అని చెప్పి అన్నట్టుగా.
ఇంకా ఫ్రై అలా చేస్తాను కదా, ఆ చిక్కుడుకాయ ఫ్రై, ఆలు ఫ్రై అలా చేసినప్పుడైతే ఆ ఉత్త ఫ్రైయే తింటాడు, ఇంకా అన్నము తినడు అనమాట. అలా చేస్తున్నాడు ఈ మధ్య. ఆ అన్నము ఇట్లా వేసిస్తే మాత్రము ఉత్త ఫ్రై ఒకటి తినేసి అన్నం నాకు వద్దమ్మా అని అంటున్నాడు. ఇలా గడిచిందనమాట మా సండే. ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి దోశ అయితే వేసేసాను. ఆ దోశ విత్ చికెన్ అనమాట. నేను కార్తీ అయితే తినేసాము. మహీకి కొంచెం వర్క్ ఉండి బయట దాకా వెళ్ళేసి వచ్చాడు. వెళ్ళేసి వచ్చి తింటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.